జగన్ రెడ్డి జనంలోకి వెళ్లడం లేదు. ఎన్నికలు ముంచుకు వచ్చినా డబ్బులు పడని బటన్లు నొక్కేందుకు ఎప్పుడో ఓసారి వెళ్లి చంద్రబాబు పవన్ పై బూతులు తిట్టి తమ అహాన్ని చల్లార్చుకుని వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు రాజకీయ పర్యటనల జోలికి పోలేదు. ఇక ఎన్నికల ప్రచార సభలకు మాత్రమే ఆయన వెళ్లే అవకాశం ఉంది. అత్యధిక కాలం క్వారంటైన్ లో ఉన్న సీఎం గా ఆయన పేరు రికార్డులోకి ఎక్కుతుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఓ ప్రజా దర్బార్ లేదు, జిల్లాల పర్యటనలు లేవు. ఈ వ్యవహారంపై వైసీపీలోనే అసంతృప్తి ఉంది. దీన్ని కవర్ చేసుకోవడానికి పేటీఎం కూలీలు బయలుదేరారు. జగన్ రెడ్డి జనంలోకి వెళ్లకపోవడం వ్యూహమా అంటూ కొత్త అర్థాలతో ప్రచారం ప్రారంభించారు. దీన్ని చూసిన వైసీపీ నేతలకు, ఆ పార్టీ సానుభూతి పరులకు వింతగా అనిపిస్తోంది. సీఎం జనంలోకి రాకపోవడం వ్యూహమైతే రేపు ఓడిపోవడం కూడా వ్యూహమే అవుతుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసి అప్పుల పాలు చేసినందున ఇక పిండికోవడానికి ఏమీ లేదని తెలిసే జగన్ రెడ్డి ఓడిపోయారని, ఇప్పుడు అసలు టార్చర్ గెలిచిన చంద్రబాబుకే ఉంటుందని, ఏప్రిల్ తర్వాత రాతలు రాసినా ఆశ్చర్యం లేదు. జగన్ రెడ్డి చేతకాని తనాన్ని కవర్ చేయడానికి పేటీఎం బ్యాచ్లు, సజ్జల కుమారుడి అతి తెలివితేటలతో నడుస్తున్న సోషల్ మీడియా విభాగం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అవన్నీ రివర్స్ అయి నవ్వుల పాలవుతున్నాయి. కలిసి వచ్చినంత కాలమే తప్పు చేసినా నడుస్తుంది. బ్యాడ్ టైం స్టార్ట్ అయితే అసలు కథ కనిపిస్తుంది. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఇదే. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనను కలవని ఎమ్మెల్యేలు దాదాపు 90 మంది వరకు ఉన్నారు. 2 విడతల్లో వచ్చిన మంత్రులు కూడా ఎక్కువ మంది జగన్ ను కలవలేదు. ఎమ్మెల్యేలను, మంత్రులను కలవకుండా జగన్ 24 గంటల పాటు ఏం చేస్తారు? ఇదే ప్రశ్న ఇప్పుడు పలువురు అడుగుతున్నారు. 24 గంటలు ఇంట్లో కూర్చొని జగన్ చేసేది ఏమిటనే అంశంపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న పోలీసు అధికారులకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తుంటారు. ముఖ్యమంత్రి వద్ద ఉండే అతి ముఖ్యమైన శాఖల్లో లా అండ్ ఆర్డర్ ఒకటి. అతి ముఖ్యమైన ఈ శాఖకు సంబంధించి ప్రతి ముఖ్యమంత్రి కూడా ఎంతో చురుకుగా ఉండి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. అయితే జగన్ రెడ్డి మాత్రం అతి ముఖ్యమైన ఈ బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా నిర్వహిస్తున్నారు. మరి అలాంటప్పుడు జగన్ చేసేది ఏమిటి అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.